నేను మీ అమ్మి. అసలు మనం ఓట్ అనేది ఎందుకు వేయాలి? మనం ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి మనం ఓట్ అనేది వేస్తాం. ఆ వ్యక్తి మనల్ని 5 సంవత్సరాలుగా పరిపాలిస్తాడు. మనం ఒక మంచి వ్యక్తిని ఓటు ద్వారా ఎన్నుకోవాలి. భారత రాజ్యాంగం మనందరికీ ఓట్ అనేది ఇచ్చింది. కాబట్టి మనం ఎవరికో ఒకళ్ళకేసి మనం నష్టపడిపోకూడదు. మనం విద్య, ఆరోగ్యం, ఇంకా ఎవరు మనకి మంచి జాబ్ ఇస్తారో, ఇంకా మౌలిక సదుపాయాలు మనకి ఎవరు ఇస్తారో వాళ్ళనే మనం ఒక మంచి నాయకుడిగా ఎన్నుకోవాలి. మనం డబ్బుల కోసం ఓటుని అమ్మేయకూడదు. మనం మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మన భవిష్యత్తు చాలా బాగా ఉంటుంది. 18 సంవత్సరాలుగా అందరూ ఓటు వేయాలి. ఓటు వేయకుండా ఎవరు ఉండొద్దు. మనం మంచి వ్యక్తిని భవిష్యత్తుగా ఎన్నుకుంటే మన పిల్లల భవిష్యత్తు, మనలాంటి పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఇంకా బెల్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ ఆటోమేటిక్గా మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరూ బాగుండాలి, దాంతోపాటు నేను బాగుండాలి. ఇంకా తప్పకుండా ఓటు మీరు వేయాలి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.